హైదరాబాద్ లో బాలానగర్ ఐడీపీఎల్ ల్యాండ్ స్కామ్ పై కేసు నమోదైంది. బాలానగర్ లో 400 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే ఐడీపీఎల్ భూముల ఆక్రమణపై టీజీఐఐసీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు బాలానగర్ పోలీసులు. 14 ఎకరాల భూమి ఆక్రమణకు గురైందని, ప్రైవేట్ వ్యక్తులతో పాటు అధికారులు కుమ్మక్కయ్యారని ఆరోపణలున్నాయి. ఐడీపీఎల్, ఎన్ఐపీఈఆర్, రెవెన్యూ, ఎస్టేట్ అధికారులపై ఫిర్యాదు చేసింది టీజీఐఐసీ. 2020-24 మధ్య జరిగిన సర్వేల్లో అక్రమాలు జరిగినట్లు అనుమానిస్తున్నారు. దీంతో తహసీల్దార్లు, వీఆర్ఓలు, సర్వేయర్ల పాత్రపైన ఆరోపణలొచ్చాయి. కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, బాలానగర్ మండలాల్లో అక్రమ మార్పులు జరిగాయని, 2023లో అక్రమంగా పాస్బుక్స్ జారీ చేసినట్లు గుర్తించారు. పంచనామాలు, సర్వే రికార్డుల్లో అనుమానాస్పద మార్పులను గుర్తించారు. రెవెన్యూ రికార్డులు మార్చి భూములను స్వాధీనం చేసుకున్నారు. అయినా ఆక్రమణలను అడ్డుకోవడంలో అధికారులు విఫలమయ్యారు. 2003లో ఐడీపీఎల్ మూతపడింది. 160 ఎకరాలు, మరో 110 ఎకరాలు ఎన్ఐపీఆర్కు బదిలీ అయ్యాయి. సుమారు 195 ఎకరాల భూమికి ఇప్పటికీ పరిహారం లేదు. ఐడీపీఎల్ భూములపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ విచారణ చేపట్టింది. మరోవైపు పోలీసుల సమాంతర దర్యాప్తు చేపట్టారు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా కీలక చర్యలు తీసుకునే అవకాశం ఉంది.